राजराजेश्वर देवता राजराजेश्वरी देवता पूजा तेन आदो लक्ष्मी गणपति पूजा करिष्ये गणपति नमामि कविं त्र्यंबके गौरी नारायण नमोस्तुते। हर महादेव हर सर्वाबाधा प्रशमनं त्रैलोक्यस्याखिलेश्वरी एवमेव त्वया कार्यम् अस्मद्वैरविनाशनं शरत्काले महापूजा क्रियते या च वार्षिकी। ఈ రోజు నుండి దక్షిణ కాశీగా ప్రసిద్ధ చెందిన వేములవాడ రాజరాజేశ్వర స్వామి వారి దేవస్థానంలో శరన్నవరాత్రి మహోత్సవాలు ప్రారంభమవుతున్నాయి. ఈసారి మన యొక్క అదృష్ట విశేషం వల్ల 11 రోజులు పూర్తిగా రావడం అనేటువంటిది చాలా విశేషం. 5-6 సంవత్సరాలకు ఒకసారి ఇలా వచ్చేటువంటి భాగ్యం కలుగుతుంది. కాబట్టి విశేషంగా అమ్మవారిని ఇంకొక రోజు విశేషంగా అర్చించుకునేటువంటి భాగ్యం మనకు కలిగింది. వేములవాడ క్షేత్రంలో ఈరోజు ప్రొద్దునే ప్రాతకాలమందే స్వస్తి పుణ్యాహవాచనంతో కార్యక్రమం ప్రారంభమైంది. స్వస్తి పుణ్యాహవాచనం పంచగవ్యంతో దేవాలయమంతా శుద్ధి కార్యక్రమం పూర్తయింది. ఆచార్యాది బ్రహ్మలను ఋత్విగ్వరణం కూడా పూర్తయింది. ఇప్పుడు స్వామివారి లక్ష్మీ గణపతి స్వామివారికి అధర్వశీర్ష ద్వారా మహాభిషేకం, రాజరాజేశ్వర స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, విశేషంగా రాజరాజేశ్వరి అమ్మవారికి శ్రీ సూక్త ద్వారా 108 సార్లు మహాభిషేకం, దుర్గా సూక్త, దశశాంతి, ఘోషశాంతి మొదలైనటువంటి వాటితో అభిషేకం. దాంతోపాటుగా అమ్మవారికి ప్రాతకాలమందు సాయంకాలం కూడా విశేషంగా చతుష్షష్ఠిపచార పూజ, సహస్రనామార్చన, చతుర్వేద పారాయణలు, దేవీ భాగవత, లక్ష్మీనారాయణ హృదయ, లలితోపాఖ్యాన, ఉపనిషత్ భాష్య, సౌందర్యలహరి మొదలైనటువంటి పారాయణాలు ఉంటాయి. విశేషంగా సాయంకాలం దేవీ భాగవత ప్రవచనం. దాంతోపాటుగా నాగిరెడ్డి మండపంలో ఉన్నటువంటి యజ్ఞశాలలో నిత్యం కూడా 12 మంది బ్రహ్మచారుల చేత రోజు 12,000 గాయత్రీ జపం, తద్దశాంశ హోమం, ఇట్లా రోజు కూడా కన్యగా సువాసని పూజ, తర్వాత గ్రామ సేవ మొదలైన కార్యక్రమాలని, గ్రామోత్సవం స్వామివారు పల్లకీలో ఆ గ్రామమంతా కూడా పురవీధుల్లో ఊరేగిస్తారు. ఈ కార్యక్రమాలన్నీ ఉంటాయి. ఇట్లా ఉండి 6వ రోజు విశేషంగా మూలా నక్షత్రం రోజు సరస్వతీదేవి యొక్క స్థాపన, దుర్గాష్టమి రోజు విశేషంగా కలశ స్థాపన పూర్వకంగా చండీ హోమం, అదేవిధంగా సాయంకాలం ఆ ప్రదోషకాలంలో అమ్మవారికి మహిషాసురమర్దినికి మహాపూజ, అదేవిధంగా మహర్నవమి రోజున ప్రాతకాలమందే అర్చక సువాసనీల చేత అమ్మవారికి మహాభ్యంగ స్నానం, అదేవిధంగా బలిపూర్వక పూర్ణాహుతి కార్యక్రమం. సాయంకాలం మహర్నవమి రోజు విశేషంగా ఆ ధర్మగుండంలో స్వామివారికి తెప్పోత్సవ కార్యక్రమం కూడా ఉంటుంది. దాంతోపాటుగా విశేషంగా బాలా త్రిపుర సుందరి గుడి దేవాలయంలో భక్తులందరికీ కూడా ఆర్జిత సేవ చేసుకునేటువంటి భాగ్యం కూడా కల్పించారు. విశేషంగా కుంకుమార్చనలు కూడా జరుగుతాయి. తర్వాత విజయదశమి రోజు స్వామివారికి ఆ ఆయుధ పూజ, శమీ పూజ, సాయంకాలం పూట సీమోల్లంఘనం మొదలైన కార్యక్రమాలను ఉంటాయి. అంబారు సేవ పైన విశేషంగా ఆ రాజరాజేశ్వర స్వామివారు, అనంతపద్మనాభ స్వామివారు పురవీధుల్లో విహరిస్తారు. కాబట్టి ఈ ఉత్సవాల్లో భక్తులందరూ కూడా పాల్గొని ఆ రాజరాజేశ్వరి దేవి యొక్క కృపాకటాక్షాలకు పాత్రలు కావాలని చెప్పి మనసారా ప్రార్థిస్తూ జగదంబ మాతకీ జై. దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర సన్నిధిలో శ్రీదేవి శరన్నవరాత్రులు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. మొదటి రోజున అమ్మవారు శైలపుత్రి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చేటువంటి, వారి సంపూర్ణ ఆశీస్సులు ఇచ్చేటువంటి కార్యక్రమం ఈరోజు ఇక్కడ ప్రారంభమైన దేవాలయంలో. దేవాలయానికి సంబంధించినటువంటి బ్రాహ్మణోత్తముల సహకారంతో, దేవాలయ సిబ్బందితోటి వచ్చేటువంటి భక్తులకు ఈ ప్రభుత్వ పక్షాన్ని ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కూడా సకల చర్యలను చేపట్టడం జరిగింది. నిన్నటి రోజే బతుకమ్మ పండగ ఆడతలందరూ కూడా ప్రకృతిని పూజించే, ఆరాధించేటువంటి పూల పండుగ కూడా ప్రారంభం కావడం, వేనల పట్టణంతో పాటు అన్ని గ్రామాల్లో కూడా ఓ పండగ వాతావరణం ఏర్పడి ఈ శరన్నవరాత్రులలో అమ్మవారి ఆశీస్సులు అందరికీ అందేలా ప్రతినిత్యం కూడా అనేక గ్రామాల్లో
అమ్మవారి ప్రతిమలు నెలకొల్పుకొని ప్రాణ ప్రతిష్ఠ కావింపై చేసుకొని బ్రాహ్మణోత్తముల చేత ప్రతిరోజు అమ్మవారికి రకరకాల పూజా కైంకర్యాలను చేస్తూ అమ్మవారి కృపా కటాక్షాలు అందరికీ అందాలని, అందరూ బాగుండాలని, సకాలంలో చక్కటి వర్షాలు బ్రహ్మాండంగా కురవాలని, పాడి పంటలు బ్రహ్మాండంగా పండి రైతు వర్గంతో పాటు అన్ని ప్రజలు సుఖమయ జీవితంతో, ఆనందమయ జీవితంతో, అశ్వయంతో, ఆరోగ్యంతో ముందుకు సాగాలని చెప్పని ఆ అమ్మవారిని, ఆ దేవి నవరాత్రుల సందర్భంగా ప్రార్థన చేస్తూ వేముల రాజన్న ఆలయ అభివృద్ధి కూడా జరుగుతున్న క్రమంలో గత నవంబర్ 20 తేదీన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో దేవాదాయ శాఖ మంత్రులు, జిల్లాకు సంబంధించిన మంత్రులు 8 మంది మంత్రులు, గౌరవ శాసనసభ్యులు అనేక మంది సమక్షంలో వేసుకున్నటువంటి పునాది రాయికి పనులు ప్రారంభమయ్యే దశలో ఎలాంటి ఆటంకాలు రాకుండా చూడు అని చెప్పని ఆ తల్లిని సందర్భంగా ప్రార్థన చేస్తూ ఇప్పటికే 47 కోట్లతో రోడ్డు వెడలకు సంబంధించిన అంశం కానీ 76 కోట్లతో ఆలయ విస్తరణ చేసేటువంటి పనులు కూడా ప్రారంభమవుతున్న సందర్భంలో 35 కోట్లతో అన్న సత్రానికి సంబంధించినటువంటి కార్యక్రమం ప్రారంభమవుతున్న సందర్భంలో ఇప్పటికే శృంగేరి పీఠాధిపతులతో పలుమార్లు మరి వారి దగ్గరికి వెళ్ళి నమూనాలు చూపించి వారి సూచనలతోటి శ్రీ విధుశేఖర భారతి గారి ఆలోచన అనుగుణంగా వారి ఆదేశాల మేరకు ఈ అభివృద్ధిలో ముందుకు పోతా ఉన్నాం. 2 రోజుల క్రితమే శృంగేరికి వెళ్ళి తెలంగాణలో వచ్చే నెలలో జరిగే వారి విజయయాత్రలో వేముల రాజన్న సన్నిధిలో కూడా రావాలని, స్వామివారికి దర్శనం చేసుకోవడంతో పాటు ఈ అభివృద్ధిలో వారి తీరుతెన్నులు చెప్పాలని చెప్పి అని కూడా వారి ప్రవచనాలు అందివ్వాలని చెప్పని కోరరావడం జరిగింది. వారు వస్తామని మాట కూడా ఇచ్చిన సందర్భంలో రాబో రోజుల్లో తెలంగాణలో గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచనతోటి ఈ దేవాలయాన్ని, ఈ వేములవాడ నియోజకవర్గం అభివృద్ధి పద్ధతులు తీసుకుపోవడానికి ధ్యేయంగా పనిచేస్తామని, ఈ శ్రీదేవి నవరాత్రుల సందర్భంగా ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు అందజేస్తూ అందరికీ మంచి జరగాలని, అందరూ బాగుండాలని, ఆ అమ్మవారి ఆశీర్వాదం అందరికీ అందజేయాలని చెప్పిన సందర్భంగా ప్రార్థన చేస్తూ ఉన్నాను. అందరికీ కూడా బతుకమ్మ పండుగ పర్వదినాలు ప్రారంభమైన సందర్భంగా, శ్రీదేవి శరణ్ నవరాత్రులు ప్రారంభమైన సందర్భంగా ముందు అందరికీ మా వైపు నుంచి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. అందరికీ ఆ పార్వతి పరమేశ్వర ఆశీస్సులు అందాలని చెప్పి, ఆ దేవి అమ్మవారి ఆశీస్సులు అందాలని చెప్పి కోరుకుంటున్నాను. అందరికీ నా ఉదయం నమస్కారాలు.